ఇది అసిస్టెంట్ ఇంజనీరు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఇవన్నీ టీజీపీఎస్సీ నుంచి వస్తుంది. సో వీటికి నోటిఫికేషన్స్ అరకొరగా వచ్చాయి. వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే, తర్వాత అందరికీ తెలిసిన విషయమే, 2022లో పేపర్ లీకేజ్ జరిగింది. అది జరిగిన తర్వాత ఏమైందంటే నోటిఫికేషన్స్ అనేటివి కొంచెం ఇబ్బందికరంగా మారినాయి. అందరి మానసిక పరిస్థితులు కూడా మారిపోయి మాలాంటి వాళ్లకు 1-2 మార్కులతో మాకు నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయింది. అయితే అప్పటి పరిస్థితులలో మేమేం చేసామంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది యూత్ డిక్లరేషన్లో. దాని ప్రకారము ఒక 18 రకాల నోటిఫికేషన్స్ మెన్షన్ చేసి స్పెల్ 1 స్పెల్ 2 అని మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. అయితే మేము అనుకున్నాం ఏంటంటే, సరే 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో ఇవ్వలేకపోయినా మాకు కొన్ని ఉద్యోగాలు అయితే వస్తాయి. మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో మిస్ అయింది, అందుకోసం అని చెప్పేసి మేము ఓట్ అనేది మా కుటుంబ సభ్యులు, అంటే మేము యాత్రలు చేయము, ఎందుకంటే మేము నిజమైన నిరుద్యోగులం. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు ఏ ఆర్గనైజేషన్తో సంబంధం లేదు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పో అటో ఇటో గత గవర్నమెంట్ మీద ఉన్న నెగటివిటీ తోటి మేము ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని మా వంతు ప్రయత్నంగా, మేమే తెచ్చామని చెప్పట్లేదు, మా వంతు ప్రయత్నంగా మేము తెప్పించాం. వచ్చిన తర్వాత ఏమైందంటే 2018 నుంచి 2022 వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏమీ లేవు, 2022లో ఇచ్చారు. ఆ తర్వాత మా నోటిఫికేషన్స్ మే 2024లో రావాలి, ఇంజనీరింగ్ కు సంబంధించిన అన్ని, ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో ప్రకారం. కానీ రాలేదు, 2024లో మేలో రాలేదు. అప్పుడు కొన్ని పోరాటాలు జరిగిన తర్వాత నోటిఫికేషన్స్ అన్ని మళ్ళీ ఆగస్టులో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అసెంబ్లీలో. దాని ప్రకారము అక్టోబర్ 2024లో మా నోటిఫికేషన్స్ అన్ని రావాలి. అది ఇంజనీరింగ్ కి సంబంధించిన పవర్ సెక్టర్ కానీ, లేదా టీజీపీఎస్సీ నుంచి వచ్చే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు కానీ రావాలి. కానీ సడన్గా ఏమైంది, ఆ జాబ్ క్యాలెండర్లో ఆగస్టు 2024 ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఒకే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అది వైద్య శాఖకు సంబంధించింది. కానీ తర్వాత మా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే 1 మంత్ ముందు ఎస్సీ బైఫర్కేషన్ అని ఆపేశారు. సో ఎస్సీ బైఫర్కేషన్ ఆగిపోయిన జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు అందులో నుంచి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రాలేదు. ఎస్సీ బైఫర్కేషన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ అయిపోతుంది, 6 మంత్స్ అయిపోయింది. ఇంకా మేము ఆ టైంలో ఏం చేసామంటే, జనరల్గా మేము బయటికి రాము, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అనేది తక్కువ మంది ఉంటాము, బయటికి రాము. కానీ ఎస్సీ బైఫర్కేషన్ ఎప్పుడైపోతుందో తెలియదని చెప్పేసి మేము నవంబర్ 21, 2024లో గాంధీ భవన్లో ముఖాముఖి ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం గారు మాకు కలిశారు. మా నోటిఫికేషన్స్ గురించి అడిగితే సార్ మాకు ఒక ట్వీట్ చేశారు, ఇప్పుడు ఎస్సీ బైఫర్కేషన్ ఉంది, మీకు త్వరలో మీకు పోస్టులను ఫిల్ చేస్తామని చెప్పేసి లెక్చరర్ భర్తీ, ట్రాన్స్కో జెన్కోలో ఖాళీల భర్తీ వంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య అలానే ఉంది. దాదాపు 5368 ఖాళీలు ఉన్నాయి విద్యుత్ శాఖలో, అవి ఐడెంటిఫై చేశారు. డిపార్ట్మెంట్కి కూడా అవసరం ఉంది, ప్రమోషన్స్ ఇచ్చి ఉన్నాయి, ఆల్ 4 కార్పొరేషన్లకు సంబంధించిన ప్రమోషన్స్ ఇచ్చారు. అలానే గత గవర్నమెంట్లో 2022లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, పంచాయతీరాజు, డిప్యూటీ సర్వేయరు, R&Bలో వివిధ శాఖలు ఉంటాయి టీజీపీఎస్సీ, అందులో కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ అయి ఉన్నాయి, అవి ఉన్నాయి. మా వేకెన్సీ అని ఐడెంటిఫై చేసి ఉన్నాయి, ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు. కాబట్టి మాకు నోటిఫికేషన్స్ ఇస్తారేమో అని త్వరలో అని చెప్పేసి ఇంతవరకు ఆ నోటిఫికేషన్స్ అనేది విడుదల కాలేదు. సో దాని గురించి మేము జూన్ 2 వరకు కూడా వెయిట్ చేశాం, ఎందుకంటే జూన్ 2 మన ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రివైజ్డ్ జాబ్ క్యాలెండరు మళ్ళీ సెప్టెంబర్ 17 వరకు కంప్లీట్ చేస్తారేమో అనుకున్నాము. మొన్ననే సెప్టెంబర్ 17 కూడా అయిపోయింది, ఇంతవరకు నోటిఫికేషన్స్ కొత్తవి రాలేదు, ఎస్పెషల్లీ మా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినవి. సో దాని గురించే నేను ఇవాళ వెళ్ళి అశోక్ సార్ని కూడా కలిసి వచ్చాము. అది ఎవరైనా సరే, మేము ఎవరు పోరాటం మా తరపున మా గొంతుగా ఉన్నా కానీ వాళ్ళకు మేము మా మద్దతు అనేది ఇస్తాము, ఎందుకంటే మా వాయిస్ అనేది చిన్నగా ఉంటుంది. మేము నిజమైన నిరుద్యోగులమే, మాకు ఎటువంటి లేదు. ఎవరు చేసినా, అది కాంగ్రెస్ వాళ్ళు చేసినా మేము వెళ్తాం, బీఆర్ఎస్ వాళ్ళు చేసినా వెళ్తాం, బీజేపీ వాళ్ళు చేసినా, మా కోసం ఎవరు మాట్లాడినా మేము వాళ్ళకు సపోర్ట్ ఇస్తాము. సో ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఈ త్వరలో కానీ కాకుండా మాకు ఇమీడియట్ గా నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయాలి. అది ఇలాంటి ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపిన అయినా, వేకెన్సీస్ ఐడెంటిఫై చేసి అయినా కానీ మాకు ఇమీడియట్ గా నోటిఫికేషన్స్ ఇవ్వాలని మేము
గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు గాంధీ భవన్లో ముఖాముఖిలో డిప్యూటీ సీఎంని కలిసారన్నారు కదా, అది ఎప్పుడు మీరు కలిసింది? నవంబర్ 21, 2024. 2024, ఆల్మోస్ట్ ఇంకొక నెల 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. అది ఒకటే కాదండి, అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే మాది ఇంజనీరింగ్, మా గురించి ఎవరు మాట్లాడరు, దాదాపు ఎవరికి తెలియదు, చాలా మందికి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ. అయితే మాకు ఒక ప్రాపగండా ఇచ్చారు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా, ఈ ఎస్సీ బైఫర్కేషన్ సంబంధం లేకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు చదువుకోండి అని ప్రతి రోజుకొకరు ఒక రకమైన స్టేట్మెంట్స్ 15 days లో వస్తుంది, నెల రోజులు వస్తుంది. అంటే మేమేం చేసామంటే అక్కడ నుంచి వెళ్ళి డిపార్ట్మెంట్స్కి వెళ్ళాం, మాకు సిఎండీలు ఉంటారు, వాళ్ళని కలిసాం. ఆల్ డిపార్ట్మెంట్ సిఎండీలు, ఎనర్జీ సెక్రటరీ ఉంటారు వీళ్ళ పైన. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ అయిన సందీప్ సుల్తానియా అప్పుడు ఎనర్జీ సెక్రటరీ, అతన్ని కలిసాం సెక్రటేరియట్ లో. అక్కడ నుంచి వెళ్ళి ప్రజాభవన్కి వెళ్ళాం, అక్కడ 4 సార్లు కలిసాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం చిన్నారెడ్డి గారు. అక్కడికి వెళ్ళడము, వాళ్ళు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడము, మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పడము, ఇలా మొత్తం మేము గాంధీ భవన్కి మళ్ళీ ఒక 2 సార్లు వెళ్ళాం, మహేష్ కుమార్ గౌడ్ని కలిసాం. ఇలా వీళ్ళు గవర్నమెంట్ చుట్టూ మొత్తం మేము తిరిగాం, ఎందుకంటే ప్రజాపాలన అన్నారు కాబట్టి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. కానీ ఎస్సీ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాతనే నోటిఫికేషన్స్ వస్తాయని మాకు తెలిసింది. ఆ తర్వాత కూడా ఇంకా నోటిఫికేషన్స్ రాకపోతే మేము ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? మీకు ఇస్తే ఇస్తామని చెప్పండి. మీరు చూడండి ఆ తర్వాత మీకు ఎన్ని స్టేట్మెంట్స్ చూడండి, ఇవన్నీ పేపర్ స్టేట్మెంట్స్. అండ్ మేము ఇది ఒకటే కాదు, మేము ప్రతి పేపర్లో ఇస్తున్నారు, మేము వెళ్ళిన దగ్గర కూడా వేకెన్సీస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్కి అవసరం ఉంది, మేము కూడా ప్రెజర్ చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్స్ రాలేదు. సో వివిధ సందర్భాలలో చూడండి, బట్టి విక్రమార్క గారు వివిధ సందర్భాలలో మాకు, ఎందుకంటే ఆయన మా ఇంధన శాఖ మంత్రి, ఎనర్జీ విద్యుత్ శాఖ మంత్రి, ఆయన వివిధ సందర్భాలలో విద్యుత్ శాఖలో ఉన్న అన్ని ఖాళీలు భర్తీ చేస్తాము యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ అని చెప్తుంటే మేము 1 month, నెక్స్ట్ మంత్ వస్తాయేమో, నెక్స్ట్ మంత్ వస్తాయేమో, నెక్స్ట్ మంత్ వస్తాయేమో అని వెయిట్ చేస్తూ కూర్చుంటున్నాము. కానీ ఇంతవరకు రాలేదు. ఇది రీసెంట్ గా కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది, ఇది జూలై 14th నాడు పెట్టారు. దాదాపు 5,368 ఉద్యోగాలు విద్యుత్ శాఖలో. దీంతో పాటు డిప్యూటీ సర్వేయర్ ఒక 1000 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు ఒక 1000 ఉన్నాయి. దాదాపు మాయి ఒక 7,000 పోస్టులు ఉంటాయండి, అన్ని ఇంజనీరింగ్ సంబంధించినవి. అది ఉద్యోగాలు మన ఆర్థిక శాఖ ఆమోదం నిలిపి రెడీగా ఉన్నాయి, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే సరిపోతుంది. చాలా మంది అదే అడుగుతున్నారు, అంటే ఆర్థిక శాఖ ఆమోదం ఉన్న పోస్టులు కూడా ఎందుకు ప్రభుత్వం వేయట్లేదు అనేది చాలా రకాలుగా చాలా రోజుల నుంచి ఆ చర్చ కూడా నడుస్తుంది. రైట్. సో రాజేష్ గారు, ఇక్కడ సరే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి నిరుద్యోగుల తరపున మీ వాయిస్ వినిపిస్తున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, మాకు అంటే మా వెనకుండి మా గొంతుకగా మీరు కూడా పోరాడండి అని అడుగుతున్నారు. హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అందరినీ కలిసారు. మీలాంటి విద్యార్థి నాయకులు కూడా దీని మీద పోరాటం చేస్తున్నారు. అఫ్కోర్స్ ప్రతిపక్షంగా వినిపించడంలో తప్పు లేదు, కానీ గతంలో మనం ఏం చేశాము అనే క్వశ్చన్ అయితే ఫస్ట్ రైజ్ అవుతుంది. ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినట్టు 2018 నుంచి 22 వరకు నోటిఫికేషన్ లేవు, 22లో వేసారు, మళ్ళీ అప్పటి నుంచి అది పోస్ట్ పోన్ అయిన తర్వాత ఇప్పటి వరకు లేవు అనేది. ఓకే, అయితే మేడం మనం యాక్చువల్గా మన యొక్క తెలంగాణ ఉద్యమం అనేది NNN ఫార్ములా, నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద జరిగింది. అందరికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నియామకాలు మనకు రావాలనే ఉద్దేశంలో భాగంగా దాదాపుగా ఆంధ్ర వారి పెత్తనం మీద, అదేవిధంగా